విక్రమార్కుడు, బట్టి ఇద్దరు కలిసి మళ్ళీ రాజ్యానికి రావడం జరిగింది. సోదర ప్రేమను చాటుకున్నారు విక్రమార్కుడు. ఇక తర్వాత ఎలా కథ కంటిన్యూషన్ చెప్పండి. ఆ రకంగా విక్రమార్కుడికి 1000 ఏళ్ల ఆ! ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంది. హ్మ్. అమ్మవారి ప్రసాదం వల్ల భట్టికి భట్టికి 2000 2000 సంవత్సరాలుంది. అవును. హ్మ్. మళ్ళీ ఇక్కడేమిటంటే, ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అని ఇంద్రుడు వరం ఇచ్చాడు విక్రమార్కుడికి. హ్మ్. మరి మళ్ళీ ఇక్కడ 1000 ఏళ్ల తేడా వచ్చింది గదా! ఈయన హ్మ్. 1000 ఏళ్లకే జీవితం అంతమైపోతే, మరో 1000 ఏళ్ళు బట్టి విక్రమార్కుడు లేకుండా ఎలా జీవిస్తాడు? హ్మ్. కాబట్టి ఈ 2000 సంవత్సరాల్ని ఎలా సర్దాలి అని ఇద్దరూ కలిసి ఆలోచిస్తారు. బట్టి చాలా తెలివైనవాడు. మంత్రి ఎప్పుడు కూడా తెలివైన పూర్వకాలం మంత్రులు తెలివైన వాళ్ళే రాజుని మంత్రుల్ని పెట్టుకుంటారు. నడిపించేది రాజులు మంత్రే. రాజ్యాన్ని నడిపించేది, రాజుకు సలహాలిచ్చేది మంత్రే. నిజానికి సార్ ఇప్పటికి కూడా అదే కదా అదే గదా! జరుగుతుంది. మనకిప్పుడు గూడా మంత్రులే కదా ఇప్పుడు నడిపిస్తారు. మన ప్రజాస్వామ్యంలో కూడా మంత్రులు రాష్ట్రపతి ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా వాళ్ళ ఉంటారు. దగ్గర ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారే, హ్మ్. వాళ్ళంతా కూడా మేధావులు, విద్యావంతులు. అవును. కాబట్టి ఆ రకంగా నడుస్తుంది. ఆనాటి వ్యవస్థ కూడా అలాగే ఉండేది. హ్మ్. హ్మ్. ఆ రకంగా అప్పుడు వాళ్ళు భట్టి ఒక సలహా ఇస్తాడు. హ్మ్. "నువ్వు 1000 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి. అయితే మనము నువ్వు 2000 సంవత్సరాలు జీవించాలి. అప్పుడు మనం ఇద్దరం కూడా 2000 సంవత్సరాలకి సరిపోయేటువంటి ఆయుష్ మనకు లభిస్తుంది. హ్మ్. అప్పుడు 6 నెలలు రాజ్యాన్ని పరిపాలించి, హ్మ్. మరో 6 నెలలు దేశాటనం చేస్తే, హ్మ్. ఇంకెవరికైనా అప్పగించి హ్మ్. దేశాటనం చేస్తే 6 నెలలు ఎంతవుతుంది? 1000 సంవత్సరాలు. హ్మ్. మరో 6 నెలలు మరో 1000 సంవత్సరాలు. ఈ రకంగా నీకు 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇంద్రుడి యొక్క వరము నెరవేరుతుంది. 6 నెలలు, 6 నెలలు దాన్ని అలా ఆ విధంగా విభజించటం వల్ల 2000 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు అని బట్టి సలహా ఇస్తాడు. హ్మ్. ఇది చాలా మ్యాథమెటికల్ అవును. అంటే ఐడియా. ఇంద్రుడి వరము 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించగలరు పరిపాలించాలి అన్నది. అన్నది అక్కడది కాబట్టి. పాయింట్ టు బి పాయింట్. నోటెడ్. అవును. హ్మ్. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి హ్మ్. విక్రమార్కుడు 6 నెలలు దేశాన్ని పరిపాలిస్తూ, మరో 6 నెలలు దేశాటన దేశాటనం చేస్తారు. వెళ్ళి హ్మ్. తిరుగుతూ ఉంటారు. ఆ కాలంలో భట్టిని ఇక్కడ రాజ్యం పైన కూర్చోబెట్టి బట్టి చేత పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఇలా కాలం నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బట్టి కూడా తన కొడుకుని సింహాసనంపై కూర్చోబెట్టి విక్రమార్కుడితో కలిసి ఆయన కూడా 6 నెలల పాటు హుహు. దేశాటనం చేస్తూ ఉంటారు. ఇలా కాలం నడుస్తూ ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంది. అంతా ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. హ్మ్. అలా కాలం నడుస్తూ ఉన్నది నడుస్తున్నటువంటిది అని మొదటి బొమ్మ ఈ కథ భోజరాజుకు చెప్పి, ఈ హ్మ్. విధమైనటువంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయా? ఉంటే గనక అప్పుడు మీరు దీనిపై కూర్చోడానికి అర్హులు అని చెప్తుంది. హ్మ్. అప్పుడు భోజరాజు తనకి నిర్ణయించినటువంటి వేదం పండితులు నిర్ణయించిన ముహూర్తం కాలం దాటిపోతుంది. హ్మ్. కాబట్టి ఈ కథ వినేలోగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పడుతుంది కాబట్టి, హ్మ్. అతను సరే ఈ రోజుకు విరమిద్దాం అని హ్మ్. మళ్ళీ భోజరాజు తిరిగి తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు. హ్మ్. మళ్ళీ మరునాడు మళ్ళీ సుముహూర్తం చూసుకొని హ్మ్. మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించాలని రెండవ రోజు హ్మ్. మళ్ళీ సింహాసనం దగ్గరికి ప్రవేశిస్తాడు. మొదటి మెట్టు అయిపోయింది. హ్మ్. ఇంకా రెండవ మెట్టు పైన అడుగు పెడతాడు. మళ్ళీ రెండవ పెట్టు పైన ఉన్నటువంటి సాలభంజిక మళ్ళీ అడ్డు చెప్పి, మహారాజా, నేను చెప్పేటువంటి కథలకి సమాధానం మీరు చెప్పగలిగినప్పుడు మాత్రమే మీరు పైకి వెళ్ళడానికి వీలవుతుంది హ్మ్. అని ఆ రెండవ సాలభంజిక ఒక కథ చెబుతుంది. రైట్. ఇది రెండవ బొమ్మ చెప్పినటువంటి కథ. ఈ హ్మ్. రకంగా 32 బొమ్మలు చెప్పిన కథలన్నీ కూడా హ్మ్. ఈ పరంపరలో మనకు భట్టి విక్రమార్క కథల్లో కనిపిస్తాయి. ఇంకా మనకు బేతాళ కథలనే పేరుతో ఇది ప్రాచుర్యంలో ఉన్నా హ్మ్. ఇంకా బేతాళుడు ప్రవేశించలేదు. ఈ అవును. రెండవ కథలో మనకు బేతాళుడు ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తాడు. ఇంకా మనం కథ మొదటి భాగంలోనే ఉన్నాం. హ్మ్. ఈ రకంగా భోజ మహారాజు ఆ రెండవ మెట్టు పైకి ఎక్కినప్పుడు ఆ రెండవ సాలభంజిక చెప్పినటువంటి కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. ఈ కథ ఏమిటంటే, హ్మ్. ఆ రెండవ సాలభంజిక ఒక ఉజ్జయిని నగరమే. ఇదంతా ఉజ్జయిని నగరంలో జరుగుతున్న హ్మ్. కథగానే హ్మ్. చెప్తారు. ఒక అడవిలో ఒక సన్యాసి, హ్మ్. సన్యాసి అంటే సన్యసించినటువంటి వాడు. హ్మ్. ఒక మహా సన్యాసి, అతను అనేక శక్తులు సంపాదిస్తాడు.
అనేక సిద్ధులు సంపాదిస్తాడు. ఉమ్, అతనికి ఒక కోరిక ఉంటుంది. ఉమ్, ఏమిటి? ఈ భూమండలానికంతా కూడా నేను చక్రవర్తిని కావాలి. ఆ ఉమ్, రోజుల్లో రాజులు, చక్రవర్తులు అని ఇలా ఒక హైరార్కీ ఉండేది. ఉమ్, చక్రవర్తి అనేవాడు టాప్ మోస్ట్ అన్నమాట అవును అవును భూమండలం. కొన్ని రాజ్యాలకి అధిపతిగా అన్నిటికీ ఉంటుంది. అధిపతిగా ఉండేటువంటి ఉమ్, వాడు. ఉమ్, కాబట్టి చక్రవర్తి కావాలి. తర్వాత నా మిగతా మండలాలకు ఉన్నటువంటి చిన్న చిన్న రాజులందరూ కూడా నా దగ్గర ఉమ్, వాళ్ళు బానిసలుగా పాదాక్రాంతులు కావాలి. ఉమ్, ఇలా వాడికి ఉన్నటువంటి కోరికల ద్వారా అతను ఒక గొప్ప తపస్సు చేస్తాడు. ఉమ్, తపస్సు చేయటం వల్ల ఆ, అమ్మవారు కాళికాదేవి, ఇదంతా కాళికాదేవి నేపథ్యంగానే జరుగుతుంది. ఆ ఉమ్, రోజుల్లో కాళికాదేవిని ఆరాధించటం, శక్తి ఆరాధన అనేది ఆ రోజుల్లో ఉంది. ఉమ్, ఇప్పుడు కూడా ఉజ్జయిని నగరంలో మహాకాళి ఆలయం ఉంది. అది ఆనాడు విక్రమార్కుడు నిర్మించినటువంటి ఆలయంగానే చెప్తారు మన చారిత్రకులు. ఉమ్, ఆ రకంగా సన్యాసి అమ్మవారిని ప్రత్యక్షమయ్యి ఏం వరాలు కావాలి అంటే ఈ 4 రకాల వరాలు అడుగుతాడు. ఉమ్, ఒకటి, నేను చక్రవర్తిని కావాలి. రెండవది, ఈ సామంతరాజులంతా కూడా నాకు సేవలు చెయ్యాలి. ఉమ్, మూడవది, అమ్మవారిని నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై నేను కోరిన వరాలు ఇవ్వాలి. ఉమ్, ఇక నాలుగవది, ఇది కీలకమైనటువంటిది. ఉమ్, బేతాళుడనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ బేతాళుడనేవాడు నా అధీనంలో ఉండాలి. ఉమ్, ఇప్పుడు మనకి అలావుద్దీన్ అద్భుత దీపం అవును. ఇలాంటివన్నీ కనబడతాయి కదా. ఉమ్, అలా ఒక బేతాళుడు ఉంటాడు. ఆ బేతాళుడు అనేటువంటి వాడు నా అధీనంలో ఉండాలి. ఇలా 4 కోరికలు కోరుతాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, ఇది చాలా అసాధ్యమైనటువంటి కోరికలు నువ్వు అడుగుతున్నావు. అవును. దీనికి మరి ఇంత నేను తపస్సు చేశాను, మరి నువ్వు ప్రత్యక్షం అయ్యావు, మరి నా కోరికలు తీర్చకపోతే ఎలాగు అని అంటే అప్పుడు అమ్మవారు అంటుంది, ఉమ్, దీని ఒక తరుణోపాయం ఉంది. ఏమిటంటే 100 మంది రాజులను నువ్వు బలి ఇస్తే, నాకు కాళికాదేవికి బలి ఇస్తే ఉమ్, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది ఉమ్, అని ఒక కండిషన్ పెడుతుంది. ఉమ్, 100 మంది రాజులను బలి ఇవ్వాలి. ఉమ్, ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఈ 100 మంది రాజుల్లో చివరి రాజు ఉమ్, వాడు సకల సద్గుణ సంపన్నుడైనటువంటి చక్రవర్తి అయి ఉండాలి. ఉమ్, అప్పుడే నువ్వు చక్రవర్తివి కాగలుగుతావు. ఉమ్, అంటే భూమండలానికంతా ఒకే చక్రవర్తి ఉంటాడు. వీడు చక్రవర్తి కావాలనుకుంటాడు. ఆ చక్రవర్తిని బలిస్తే తప్ప ఆ సీటు ఖాళీ అవ్వదు కదా. ఆ, అది మనం కొంత లాజిక్గా కూడా వీటి వెనక ఆలోచిస్తూ ఉంటే కొంత లాజిక్ కనబడుతుంది. ఉమ్, ఆ రకంగా కాళికాదేవి చెప్పడంతో 100 మంది రాజుల్ని వచ్చి బలి ఇవ్వటం. ఉమ్, ఒకవేళ నీకు 100 మంది రాజుల్ని బలి ఇవ్వటం సాధ్యం కాకపోతే ఉమ్, ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సన్యాసి, ఉమ్, అంటే చాలా తపోనిష్టతో ఉన్నటువంటి ఒక సన్యాసిని తీసుకొచ్చి, ఒక్క సన్యాసిని నాకు బలి ఇచ్చినా కూడా నీ కోరికలు నెరవేరుతాయని ఒక ఆప్షన్ ఇస్తుంది. 2 కోరికలు. ఉమ్, వీడు ఆలోచిస్తాడు ఈ సన్యాసి, ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సన్యాసిని తీసుకొచ్చి బలి ఇవ్వటం అనేదే, ఎందుకంటే ఒక్క మనిషితో పోతుంది. ఉమ్, ఇక్కడ 100 మందిని తీసుకొచ్చి బలి ఇవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి. అవును. ఒక్కొక్కళ్ళని ఏ రకంగా తీసుకొస్తాడు? నిన్ను నేను చంపుతానంటే ఎవడొస్తాడు? ఎవడు రాడు. ఉమ్, వాళ్ళని మభ్యపెట్టో, మోసపుచ్చో ఆ 100 మందిని తీసుకొచ్చి బలి ఇవ్వటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఉమ్, ఈ ఒక్క సన్యాసిని బలి ఇవ్వటం సులువే ఉమ్, అని ఈ రకంగా ఆలోచించి సన్యాసి కోసం వెతకటం ప్రారంభిస్తాడు. ఉమ్, వీడు సన్యాసే, కానీ ఇంకంతకంటే ఉత్తమ సన్యాసి కోసం వెతుకుతూ ఉంటాడు. ఉమ్, అయితే ఇక్కడ వాడికి ఒక బుర్ర పనిచేస్తుంది. ఉమ్, నిష్ఠాగరిష్ఠుడైన సన్యాసి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో రాని అంటే, అతనికి సన్యాసులంటే వీళ్ళకి యోగ సిద్ధుల వల్ల వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతారు. ఉమ్, కాబట్టి వీడు నన్ను ఎందుకు పిలుస్తున్నాడని వాడు వెంటనే పిలవటంలో ఉన్న రహస్యాన్ని గ్రహిస్తాడు. ఉమ్, అమ్మవారికి బలి ఇవ్వడానికి నన్ను పిలుస్తున్నాడు అని. ఉమ్, కాబట్టి వాడు నేను పిలిస్తే రాడు. కాబట్టి తెలియని వాళ్ళని పిలవటం చాలా తేలికైన పని, ఉమ్, తెలిసిన వాడిని పిలవటం కష్టమైన పని అని ఆ ఆలోచన మానుకుంటాడు. ఉమ్, ఒక మనిషిని బలి ఇవ్వటం అనేది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అతను కనిపెట్టేస్తాడు, నేను మోసంగా తీసుకెళ్తుంది. కాబట్టి 100 మందిని ఇవ్వచ్చు అని అతను ఏం చేస్తాడు, ఇలా 100 మంది రాజులను ఏదో రకంగా ఏదో మభ్యపెట్టి, మోసపుచ్చి, ఏదో మాట చెప్పి, సన్యాసి అంటే ఆ రోజుల్లో రాజులకి సన్యాసుల్ని గౌరవించేవాళ్ళు. యోగుల్ని, సన్యాసుల్ని, ఋషుల్ని వాళ్ళు
దైవాంశ సంభూతులు అని వాళ్ళని గౌరవించేవాళ్ళు. ఉమ్, ఆ సన్యాసి కపట సన్యాసి. ఆ సన్యాసి మీద ఉన్న గౌరవంతో రాజులంతా కూడా వీడు రమ్మంటే వెళ్ళిపోవటం, ఆ అమ్మవారి గుడికి తీసుకెళ్ళటం, ఏదో చెప్పి ఆ అమ్మవారికి మొక్కినట్టుగా మొక్కించటం, వాడు తల వంచగానే వీడు కరవాలం కత్తి తీసి తల నరికి బలివ్వటం ఇలా జరుగుతుంది. ఇది 99 మంది రాజుల్ని ఆ సన్యాసి అమ్మవారికి బలిస్తాడు. ఇక చివరిది చాలా కష్టతరమైనది ఏంటంటే, సకల సద్గుణ సంపన్నుడైనటువంటి శౌర్య పరాక్రమవంతుడైన దానగుణశీలుడైనటువంటి ఒక చక్రవర్తిని బలివ్వాలి. అది లాస్ట్ ఇదన్నమాట. ఉమ్, దానికి ఎవరున్నారు అని వెతికితే ఇంకెవరున్నారు మనకి? ఎంత ఈ కథల్లో అంతా నాయకుడు విక్రమార్కుడే. విక్రమార్కుడు. కాబట్టి విక్రమార్కుడిని తీసుకురావాలి. కానీ అదంత సులభమైనటువంటి పని కాదు కదా. ఉమ్, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి రమ్మంటే సామాన్య మానవుడు రమ్మంటే సన్యాసి అయినా ఎందుకు వస్తాడు అని ఏదో రకంగా వెళ్ళి విక్రమార్కుడి దగ్గర మంచి వాడిగా సంపాదించాలి, నటించడం మొదలు పెడతాడు. నెమ్మదిగా ఉజ్జయిని నగరంలోకి ఒక రోజు ఈ సన్యాసి ప్రవేశిస్తాడు. ఉమ్, ప్రతినిత్యం ఆ విక్రమార్కుడి యొక్క ఆస్థానంలోకి రాజులు మార్నింగ్ ఆఫీస్ అని అంటామే, అట్లా వాళ్ళు రాజదర్బారు నిర్వహిస్తూ ఉండేవారు. ఉమ్, ఆ రకంగా ప్రతిరోజు రాజదర్బారుకు వెళ్ళి విక్రమార్కుడిని సందర్శించి ఆయనకు దండం పెట్టుకొని ఒక దానిమ్మ పండు ఇచ్చేవాడు. ఉమ్, ఆ దానిమ్మ పండు సన్యాసి ఒక ఫలం ఇచ్చినప్పుడు అది గొప్ప ప్రసాదంగా రాజులు స్వీకరిస్తారు. దాన్ని తీసుకొని విక్రమార్కుడు ఆయన ఏదో సముచితంగా గౌరవించి ఉమ్, ఆ పండు తీసుకెళ్ళి తన మందిరంలో పెట్టుకునేవాడు. ఈ రకంగా ఆ సన్యాసి నెల రోజుల పాటు ప్రతిరోజు రావటం, ఆ దానిమ్మ పండు ఇవ్వటం, ఈ దానిమ్మ పండు అతను మందిరంలో పెట్టుకోవడం, ఇలా నెల రోజులు గడుస్తుంది. ఉమ్, ఒకరోజు విక్రమార్కుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి తను ప్రతిరోజు వస్తాడు, ఒక దానిమ్మ పండు ఇస్తాడు, నేను ఇంతవరకు ఆ దానిమ్మ పండు చూడలేదు, ఉమ్, దాన్ని తినలేదు, ఉమ్, ఏమిటో చూద్దామని ఒక దానిమ్మ పండుని అతను ఆ, తెరిచి చూస్తాడు. ఉమ్, ఆ ఉమ్, పండును తెరిచి చూసినప్పుడు అందులో అన్నీ కూడా గింజలు, దానిమ్మ గింజలు రత్నాల్లాగా ఎర్రగా ఉంటాయిగా, ఉమ్, అందులో అన్నీ కూడా నిజమైన రత్నాలు ఉంటాయి. ఉమ్, అలా ఆ పండ్లన్నీ కూడా పగలగొట్టి చూసేటప్పటికి ఒక రత్నాల రాశి కనబడుతుంది. ఉమ్, ఇది నాకెందుకు ఇచ్చాడు? నేను భూమండలాన్ని పరిపాలించేటువంటి అన్ని సంపదలు కలిగినటువంటి రాజుని కదా. ఉమ్, ఇతను నాకు ఈ పండు మామూలు నిజమైన పండు ఇస్తే ఏదో ప్రసాదం అనుకొని తినేవాళ్ళం, ఇది ఎందుకు ఇచ్చాడని మర్నాడు ఆ సన్యాసి వచ్చినప్పుడు అడుగుతాడు. ఉమ్, ఏమిటి ఈ పండు ఎందుకు నాకు ఇస్తున్నారు మీరు? ఏమిటి దీని వెనుకున్నటువంటి రహస్యం అంటే, అప్పుడు అతను అంటాడు, ఇలా నేను ఒక అమ్మవారికి నేను మొక్కుకున్నాను, కాబట్టి మీరు ఆ అమ్మవారి దగ్గరికి నాతో పాటు రావాలి అని చెప్పి ఉమ్, కోరుతాడు. చెప్పి ఈ విధంగా బలి ఇవ్వవలసినటువంటి ఏ, ఇది ఉంది, కాబట్టి మీరు ఈ రకంగా వస్తే గనక నా కోరిక నెరవేరుతుంది అని చెప్తాడు. అప్పుడు విక్రమార్కుడికి వరం ఉంది. ఉమ్, కాబట్టి ఆ వరం వల్ల ఏమీ కాదు అనేటువంటి ఒక దీంతో ఆ సన్యాసితో వెళతాడు. వెళ్ళా కాళికాదేవి ఆలయంలో ఆ, పూజ చేయడానికని విక్రమార్కుడిని ఆహ్వానించేటట్టుగా ఆ కపట సన్యాసి పిలవటం, ఇతను వెళ్ళి ఆ ఆలయంలో ఉండేటప్పుడు ఉమ్, ఇంకా పూజకు సిద్ధం చేసేటప్పుడు ఈ సన్యాసి అంటాడు, ఉమ్, ఆ దగ్గరలో ఒక ఆ, తటాకం నది ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసి శుచి అయిన తర్వాత నువ్వు ఇక్కడికి రావాలి వచ్చి అని చెప్తారు. రావాలి పూజ ఉమ్, ఉమ్, చేసుకోవడానికి అన్నప్పుడు ఇతను అలాగే అని చెప్పేసి తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు ఈ సన్యాసి అంటాడు, దీనికి మరొకటి కూడా ఉంది, ఈ దగ్గరలో ఒక మోదుగు చెట్టు ఉంది, ఉమ్, అదొక అడవి, ఆ ఆలయం దగ్గర ఒక అడవి. ఉమ్, ఆ మోదుగు చెట్టు పైన తలకిందులుగా బేతాళుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేలాడుతూ ఉన్నాడు. ఉమ్, మీరు వెళ్ళి ఉమ్, విక్రమార్కుడు ఆ బేతాళుణ్ణి ఆ, ఆ తలకిందులుగా వేలాడుతున్న బేతాళుణ్ణి ఒక కొమ్మకి, ఆ కొమ్మ నరికి ఆ బేతాళుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గరికి తీసుకురావాలి. ఇది ఒక కండిషన్. అప్పుడే నేను చేసేటువంటి పూజకు ఫలితం లభిస్తుంది, ఈ పూజ ముగుస్తుంది. కాబట్టి అది మీరొక్కరే దానికి చేయగలరు. సమర్థులు, కాబట్టి మీరు వెళ్ళి ఆ బేతాళుణ్ణి తీసుకురావాలి. ఉమ్, అదెంత పని? ఈయన పెద్ద సాహసవంతుడు కదా.
తీసుకొస్తాను. అందులో సన్యాసి కోరుతున్నాడు. ఇతను ఒక సదుద్దేశంతో, ఒక మంచి భావంతోనే, అతనికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతోనే, సత్సంకల్పంతో వచ్చాడు. అయితే ఇక్కడ సన్యాసి ఒక కండిషన్ పెడతాడు. ఆ బేతాళుణ్ణి మీరు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ అక్కడ బేతాళుణ్ణి మోసుకొని ఈ ఆలయం దగ్గరికి వచ్చేదాకా దారిలో ఎక్కడ కూడా మీరు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అని ఒక కండిషన్ పెడతాడు. అదేముంది, అక్కడ మాట్లాడడానికి ఎవరుంటారు, బేతాళుడు నాతో ఏం మాట్లాడతాడు అన్నట్టుగా వెళ్ళిపోతాడు. ఆ మోదుగు చెట్టు పైకి వెళ్ళి ఆ కొమ్మను నరికి ఆ బేతాళుణ్ణి భుజాన వేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు బేతాళుడు మామూలు మనుష్య భాషలో మాట్లాడతాడు. బేతాళుడు, రాజా, నీ సాహసానికి నేను మెచ్చుకున్నాను. ఇది మనకు ఇక్కడ నుంచి బేతాళుడి కథలు వస్తూ ఉంటాయి. మనకు సినిమాలో కూడా బట్టి విక్రమార్క అని ఒక సినిమా వచ్చింది పూర్వం, అందులో కూడా ఇక్కడ నుండే మొదలవుతుంది కథ. ఆ బేతాళుణ్ణి భుజాన వేసుకొని తిరిగి పూర్వం చందమామ బాలమిత్రులు లాంటి కథలు, ఆ బొమ్మలన్నీ ఉండేవి. వేసుకొని భుజాన వేసుకొని తిరిగి వస్తుంటే బేతాళుడు ఒక కథ చెబుతాడు. రాజా, నేను ఒక కథ చెప్తాను. ఇది సేమ్ మనకు ఎలా అనిపిస్తుంది, ఈ బొమ్మలు భోజ మహారాజుకు చెప్పిన కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు మళ్ళీ ఇక్కడ కథల్లాగా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ కథలో చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. బేతాళుడు విక్రమార్కుడితో అంటుంటాడు, ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోతే నీ తల 1000 ముక్కలైపోయి 1000 ముక్కలవుతుంది. సమాధానం తెలిసి చెప్పకపోతే, ఒకవేళ తెలిసి చెప్పకపోతే, తెలియకపోతే అసలు సమస్య లేదు అని చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్పాడని మనం మామూలుగా ఆలోచిస్తాం. ఆ సన్యాసి ఏం చెప్పాడు, ఆ బేతాళుణ్ణి భుజాన వేసుకుని వచ్చేటప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇప్పుడు బేతాళుడు ఒక ఇరకాటంలో పెట్టాడు, నేను చెప్పే కథకి ప్రశ్నకి సమాధానం చెప్పాలి, తెలిసితే చెప్పాలి, తెలియకపోతే ఏం లేదు. కాబట్టి ఇతను మేధావి కదా, తెలుస్తుంది. ఇతను తెలిసినప్పుడు ఏమవుతుంది, సమాధానం చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ మౌనం వ్రతభంగం అవుతుంది. వ్రతభంగం అయ్యేటప్పటికీ ఫలితం దక్కదు. కాబట్టి ఇక్కడ ఒక మనకి పీఠముడి లాంటిది కనబడుతుంది. ఆ రకంగా బేతాళుడు చెప్పేటువంటి కథతో మళ్ళీ ముందుకు సాగుతుంది. భేతాల ప్రశ్నలు, భేతాల కథలు మనం వింటూ ఉన్నాం. చాలా మందికి అలవాటైన విషయమే అది. చాలా మంది విని కూడా ఉంటారు. కాకపోతే అసలు భేతాల ప్రశ్నలు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా, మనల్ని ఆలోచింపచేసేటట్టుగా, ఆ కథల్ని పిల్లలకి చెప్పడం వలన దానికి చాలా ఖచ్చితంగా జ్ఞానం వాళ్ళకి వచ్చే విధంగా ఆ ప్రశ్నలు అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి విక్రమార్కుడు ఏ విధంగా జయించాడు ఏమిటి అనేది తెలవాలి అంటే ఈ వీడియోని ముందు చూస్తే దానికి కంటిన్యూషన్ ఉన్న వీడియో అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.